మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. బాగా చదువుతున్నారా? మంచిదని కొంచెం పక్కన అక్కడ తీసుకోండి. వేదికను అలంకరించడానికి అలాగే గౌరవనీయులు మన నేను బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వచ్చా? నేను బ్రీఫ్ రిపోర్ట్ చదవచ్చా? సార్ మినిస్టర్ గారు నేను ఇచ్చాను బ్రీఫ్ దిస్ ఆగస్ట్ ఫంక్షన్. Honorable Member of Parliament, అలాగే our Honorable Collector and District Magistrate Dr. G. Lakshmi Shah గారు, DME Dr. Venkateshwar గారు, అలాగే Honorable our Superintendent Dr. A. Venkateshwar Rao గారు, my dear students and ladies and gentlemen, a very good morning to all of you. It gives me immense pleasure and pride UG Girls Hostel and Senior Residence Women's Hostel. This event to our Honorable Health Minister Sri Satyakumar Yadav Garu for graciously inaugurating these hostels and for his constant with an impressive performance of 95 to 80% pass percentage with almost స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఎంపీ కేఎస్ఎన్ చిన్ని గారికి, అలాగే డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ కాలేజీ అన్నీ మీరు చెప్పిన రిక్వైర్మెంట్ అంతా ఎంపీ గారు బాధ్యత తీసుకుని డెఫినెట్గా చేస్తారు. 4200 ఓపీ ఉన్న ఈ మెడికల్ కాలేజ్ని డెఫినెట్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సంబంధిత మంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేక దృష్టితో చూడాలని కోరుతూ, రాజధాని ఏరియాలో ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం గన్నవరం కాన్స్టిట్యున్సీలు కూడా ఎక్కువ మంది ఇక్కడికే పేషెంట్లుగా వస్తారు కాబట్టి సంబంధిత మంత్రి గారిని కూడా నిధులు మంజూరు చేస్తుందిగా కోరుతున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అంటే విజయవాడ గతిని దిశని మార్చిన ఒక గొప్ప సంస్థ అనేది మీ అందరికీ పిల్లలకు చాలామంది తెలియకపోవచ్చు. సిద్ధార్థ అకాడమీ వారు ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టిన తర్వాత విజయవాడ ఒక పారిశ్రామికంగా ట్రాన్స్పోర్ట్ చేతుల్లో ఉన్న విజయవాడని విద్యలవాడగా మార్చిన సంస్థ సిద్ధార్థ సంస్థ. ఆ సంస్థ వారు స్టార్ట్ చేసిన ఈ కాలేజీ 1982లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోరిక మేరకు ఇది ప్రభుత్వానికి సిద్ధార్థ వారు ఆయన పిలుపుకి స్పందించి ₹1 కాంపన్సేషన్ తీసుకోకుండా సుమారు నాకు తెలిసి 25 ఎకరాలు 15 ఎకరాలు చెబుతున్నారు, ఎన్ని ఎకరాలైనా సరే ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన భూమిని 1 పైసా తీసుకోండి ఇచ్చిన సిద్ధార్థ వారికి ముందుగా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఇవాళ విజయవాడ నగరం ఒక విద్యల వాడగా మారిందంటే ఇక్కడున్న మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఇంకా అనేకమైన కాలేజీలు, దాని తర్వాత చైతన్య, నారాయణ విద్యా సంస్థలన్నీ రావటం వల్ల విజయవాడ నగరం ప్రధానమైన విద్యానగరంగా మారింది. ఈ కాలేజీ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు. భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ యూనివర్సిటీని తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. ఆయన మరణం తర్వాత ఈ యూనివర్సిటీ కూడా వారి పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ పేరును కంటిన్యూ చేస్తూ దాని ముందు డాక్టర్ అని తగిలించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ఆ తర్వాత వచ్చిన కాలక్రమేణా వచ్చిన ఒక ముఖ్యమంత్రి దురుద్దేశంతో ఆ పేరును మార్చడానికి చేసిన ప్రయత్నం, తర్వాత ప్రజలు అతన్ని తిరస్కరించి మరలా నందమూరి తారక రామారావు యూనివర్సిటీగా దాన్ని నామకరణం చేసుకోవడం ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ప్రధానంగా ప్రిన్సిపాల్ గారు అనేకమైన విషయాలు చెప్పారు, వాటి జోలికి వెళ్లకుండా ఈ యొక్క హాస్పిటల్కి మంచి ఫుల్ ప్లెడ్జెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి అనుకూలమైన వసతులన్నీ కల్పించడానికి నేను ఎంపీ గారు దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అది ఒక శపథంగా తీసుకుని దానికోసం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలి. ఫుల్ ప్లెడ్జెడ్ క్యాన్సర్ హాస్పిటల్ మన దాంట్లో అన్ని ఎక్విప్మెంట్తో రావాలి. దానికోసం మీ ఇద్దరం ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా అది సాధించి తీరుతామనే నమ్మకం మాకుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో దాన్ని సాధించి తీరితే దీనికి మనం ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు, మీతో 4 మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు అది సాధించి తీరి ప్రజలుగా మా బాధ్యత తీర్చుకుంటామని చెప్పి అందరి శాసనసభ్యుల్ని మరి మంత్రివర్యుల యొక్క సహకారంతో, మంత్రి గారి సహకారంతో దాన్ని తప్పకుండా సాధించాలని, వీరందరి సహకారంతో సాధించే శక్తి మాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా మంచి హాస్టల్, ఈ హాస్టల్ చూడగానే మేము చదువుకున్న రోజుల్లో హాస్టల్స్ గుర్తొచ్చాయి. అది జీవితంలో మర్చిపోలేని అనేకమైన అనుభూతులు హాస్టల్ అంటే. చక్కగా అందరం కలిసి రకరకాలుగా ఆడుకోవటాలు, లేకపోతే రకరకాలుగా కామెంట్లు చేసుకోవటాలు, మరి అది ఒక బ్యూటిఫుల్ లైఫ్ గుర్తొచ్చింది. ఏదేమైనా కూడా చక్కటి హాస్టల్ నిర్మాణానికి అయినందుకు కూడా మనస్ఫూర్తిగా నేను మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు, ఇక్కడున్న డాక్టర్స్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కాబోయే డాక్టర్స్ అయి మీకు పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఆ కృతజ్ఞత తెలియజేస్తూ, ఎల్లవేళ ఈ హాస్పిటల్ అవసరాలకి, కాలేజీ అవసరాలకి మేము ఎప్పుడు కూడా మా బాధ్యతగా ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. సార్ థ్యాంక్ యూ. దురదృష్టవశాత్తు ఈ బిల్డింగు ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభించాలి. 2017లో ఈ బిల్డింగ్కి శంకుస్థాపన ఆ రోజు 21 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే 2019 వచ్చినాక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మిగతా ఫండ్ రిలీజ్ చేసి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎటువంటి అవసరాలున్నా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మేము ముందు ప్రజా అవసరాలైన వైద్య కళాశాలని చాలా ఇంపార్టెంట్గా మేము ట్రీట్ చేస్తాం. అంతేకాకుండా ఈ మధ్య గత 3-4 మీటింగుల నుంచి హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా సుమారు ఈ హాస్పిటల్ బిల్డింగ్లకి 80 కోట్లు కావాలని మేనేజ్మెంట్ వారి దృష్టి నుంచి గౌరవ మంత్రివర్యులతో ఒక మీటింగ్ పెట్టాం. తప్పకుండా త్వరలోనే ఆ 80 కోట్లు ఇచ్చి మిగతా బిల్డింగ్లు కూడా పూర్తి అవ్వాలి. పూర్తయి 4200 ఓపీ దాటిన ఈ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఐ థింక్ హైయెస్ట్ ఇన్ ఏపీ. ఈ హాస్పిటల్కి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని గౌరవ మంత్రివర్యుల్ని విన్నవించుకుంటున్నాం. ఇక లినాక్ మిషన్ తప్పకుండా వస్తుంది. మనకి మంత్రి గారు ప్రామిస్ చేశారు. మిగతా కన్స్ట్రక్షన్ మేము అందరం ప్రామిస్ చేసాం. తప్పకుండా బ్రహ్మాండమైన మిషన్ వస్తుంది. చక్కటి ఫ్యాకల్టీ, ఎందుకంటే ఎన్నో క్రిటికల్ కేసెస్ డీల్ చేస్తున్నారు ఉన్న తక్కువ ఫెసిలిటీస్తో. నిజంగా చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న ఫెసిలిటీస్తో చూసుకుంటే చాలా తక్కువ ఫెసిలిటీస్తో ఇక్కడ ఉన్న సపోర్ట్ స్టాఫ్ సహకారంతో ఫ్యాకల్టీ బ్రహ్మాండమైన క్రిటికల్ కేర్ వైద్యం చేస్తున్నారు. మనం కూడా చూసాం, చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి అందిస్తున్నాం. అదే విధంగా మీరు మీ ఫ్యాకల్టీ ద్వారా మీరు కూడా భవిష్యత్తులో మంచి వైద్యుల కింద డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్య విషయం మీరే చూశారు, ఇవాళ ఈ హాస్టల్ బిల్డింగ్ రావాలంటే 10 సంవత్సరాలు పట్టింది.
ఎంత 21 కోట్లు. అందుకే మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ మంత్రి గారు వీరిద్దరి ఆధ్వర్యంలో మేము చక్కటి ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ పీపీపీ మోడల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ వైద్యం అందే విధంగా విద్యార్థులకి చక్కటి హాస్పిటల్స్ వచ్చి వాళ్ళ విద్యకు ఒక చక్కటి రూపం ఇచ్చే విధంగా పీపీపీ మోడల్ తీసుకొచ్చాం. గవర్నమెంట్ కోటా 50% ఉంటుంది, రిజర్వేషన్ల మార్పు లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా 70% ఆయుష్మాన్ భారత్ పేషెంట్స్కి బెడ్స్ అన్నీ రిజర్వ్ అయి ఉన్నాయి హాస్పిటల్స్లో. వీటన్నిటికీ తోడు చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా 2 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా వారు రూపొందించారు. ఇది నిజంగా చూసాం. గత ప్రభుత్వం 8,500 కోట్లు అయ్యే 17 కాలేజీలకి శంకుస్థాపన చేసి చాలా కాలేజీల్లో ఒక్క రాయి కూడా వేసిన పరిస్థితి లేదు. దయచేసి క్రమశిక్షణతో ఉండండి, సైలెంట్ గా ఉండాలి అందరూ. సుమారు 1000 కోట్లు కూడా దానికి ఖర్చు పెట్టాల. ఇదే రీతిన జరిగితే ఆ 17 కాలేజీలు ఓపెన్ అవ్వాలంటే 18 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఒక చక్కటి పీపీపీ మోడల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్కి మంచి ఫెసిలిటీస్ వచ్చేటట్టు, వైద్య సహాయం కూడా పేదవారికి చక్కగా అందేటట్టు మంచి ఒక పీపీపీ మోడల్ని తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులకి, ముఖ్యమంత్రుల గారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటాం మేమందరం తరఫున. తప్పకుండా ఈ పీపీపీ మోడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య చరిత్రలో వైద్యం పేదవారికి చక్కగా అందే విధంగా తప్పకుండా అన్ని రాష్ట్రాల కన్నా ముందుండే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. అసలు ఈ మోడల్ మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేసింది, కమిటీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి పద్ధతుల్లో త్వరగా హాస్టళ్ళు కట్టాలి, హాస్పిటళ్ళు కట్టాలి, చక్కటి వైద్య కళాశాలలు పెట్టాలి, పేద వైద్యులకి చక్కటి వైద్యం అందాలి, ఎక్కువ మంది వైద్యులు తయారవ్వాలి, ఫ్యాకల్టీ కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చక్కటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా చక్కటి కార్పొరేట్ వైద్యం అందే విధంగా కృషి చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని మనం అందరం అభినందించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాలేజ్ ఏ అవసరం ఉన్నా మీరు మొన్న మాకు 6.5 కోట్లు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద పరికరాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 1 కోటి రూపాయలు మేము బీడీఎల్లో పెడితే రేపు బోర్డు మీటింగ్ ఉంది, 70 లక్షలు యాక్సెప్ట్ చేసేటట్టున్నారు. దాంట్లో మెయిన్ పరికరాలు ఏమన్నా వెంటిలేటర్స్, సరే మొత్తం ఎక్విప్మెంట్లో వచ్చిన 6 కోట్లు కూడా గత బీడీఎల్లో 1 కోటి రూపాయలు యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా గౌరవ మంత్రి గారు మొన్న ఢిల్లీ వచ్చిన సందర్భంగా వారితో వేరే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి, అంతేకాకుండా స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కూడా లెటర్లు ఇచ్చి 6 కోట్లు కూడా సిఎస్ఆర్ యాక్టివిటీలో వచ్చే విధంగా కృషి చేస్తున్నాం. లినాక్ మిషన్కి అవసరమైన బంకర్ 100% ప్రజాప్రతినిధులు మేము అందరం కడతామని మీకు అంతకుముందు కూడా తెలియజేశాం. తప్పకుండా మంత్రి గారు ఒకటే కోరారు, ఈ హాస్పిటల్ మోడల్ కాలేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నారు. అదేవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ విద్యార్థులు చక్కటి హాస్టల్ ఫెసిలిటీని ఎంజాయ్ చేసి బాగా వైద్య విద్య అందుకుని మీ ఫ్యాకల్టీ లాగా మంచి వైద్యులుగా తయారవ్వాలని కోరుకుంటూ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, ఏడీఎంఈ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు గారు, సూపరింటెండెంట్ ఏవీ రావు గారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఫ్యాకల్టీకి, డాక్టర్స్కి, ముఖ్యంగా మెరిట్తో ఇక్కడికి సీట్ సంపాదించి మంచి బాధ్యతాయుతమైన డాక్టర్లుగా కాలేజీ నుంచి బయటకు వచ్చి ఒక సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఒకటి మీడియా బ్లాక్ చేసేస్తోంది, వాళ్ళు ఎలాగూ కనిపించట్లేదు కదా అని వెనకాల ఎవరి పనిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు. అసలు మేము మీకోసం ఇక్కడికి వచ్చామనే విషయం మీరు మర్చిపోతున్నారు. మీలో ఎవరన్నా లేచి అమ్మ పాప ఒక లేచి ఎంపీ గారు ఏం మాట్లాడారో చెప్పగలరా? పీపీపీ గురించి చాలా కష్టపడ్డారు ఆయన. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి ఎలా నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందించాలా, మెరుగైన విద్యని విద్యార్థులకు అందించాలని. ప్రిన్సిపల్ గారు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి రిలీజ్ అంటే ఏంటది ఏమ్మా మీకు తెలుసా? సరే, ప్రభాస్ గారి సినిమా రాబోతుంది ఏంటి? ఇవి బాగా ఉన్నాయి మరి చేయడానికి. వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, కాస్త వినాలి కదా. మీరు అలా సంతోషంగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ కూడా జీవితానికి అవసరం, వినోదం అవసరం, కానీ జీవితం వినోదం కాకూడదు. మీరు అలా సంతోషంగా ఉండాలి, వసతి ఉండాలి, మంచి డైనింగ్ ఏరియా ఉండాలి, బాగా చదువుకోవాలి, కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ కూడా చేసుకోవాలనే కదా ఇవాళ మేము ఈ హాస్టల్ తొందర కట్టాం. అవునా కాదా? నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దెమ్. మీడియా పూర్తిగా మిత్రులారా వాళ్ళని చూడడానికి అవకాశం లేక నేను ముందే మామూలు కనిపించను. దానితోడు మీరు సరే ఇవాళ కొద్దిగా సంతోషంగా ఉంది, రెండో వైపు బాధగా కూడా ఉంది. ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంతో కష్టపడి మెరిట్లో సీట్ సాధించి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి హాస్టల్ లేకపోవడం, వారు ఇబ్బంది పడడం, ఎప్పుడో 2017లో శాంక్షన్ అయిన హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేయలేకపోవడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 18 నెలల్లో వచ్చిన తర్వాత మనం కాస్త వచ్చి ఒకరోజు ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్న సందర్భంగా అప్పటి ప్రిన్సిపాల్ గారు, సూపరింటెండెంట్ గారు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం, తర్వాత వెంటనే పనులు మంజూరు, మిగిలిన పనులకి నిధులు విడుదల చేయడం, అదేవిధంగా కాంట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి ఇవాళ పూర్తి చేశాం. అంటే ఇంత ముఖ్యమైన వీటిని ఇన్ని సంవత్సరాల పాటు పూర్తి పోయినందుకు నాకు బాధగా ఉంది. మేము వచ్చి 18 నెలలే అయింది, వేరే విషయం, కానీ ఇన్ని సంవత్సరాలు చేయలేకపోయామన్న విషయాన్ని కాస్త నాకు బాధగా ఉంది. ఏదో గొప్ప విషయంగా ఇవాళ మేము ప్రారంభోత్సవానికి రాలేదు. అరే, ఇంత చిన్న పని కూడా ప్రభుత్వాలు చేయలేకపోయాయి, ఏంటి కారణం అని ఆలోచిస్తే ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, 2017 ఇదే నవంబర్ 30 అంటే ఎగ్జాక్ట్లీ 18 months బ్యాక్, 2017 నేను మ్యాథ్స్లో కొద్దిగా వీక్ ఉన్నా. 7 years అండి, మీరు నాకన్నా వీక్ ఉన్నారు. 7 years బ్యాక్ 21.5451 అంటే 21,50,00,000తో శాంక్షన్ అయింది. తర్వాత 2019 ఎన్నికల నాటికి 16,24,00,000తో భవనాలు స్ట్రక్చర్ వచ్చేసింది. ఇంకా 5-5.5 కోట్లతో మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలి. బహుశా ఆ ప్రభుత్వం కొనసాగి ఉంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తర్వాత 6 నెలలకి పూర్తిగా బిల్డింగ్ అందుబాటులోకి వచ్చేసి ఉండేది. విద్యార్థులందరూ కాస్త సౌకర్యవంతంగా ఇక్కడ ఉంటూ చదువుకోవడానికి అవకాశం ఉండేది. కానీ మనందరూ తెలుసు, 2019లో మన దేశానికి ఒక వైరస్ వచ్చింది, తెలుసు కదా, కరోనా వైరస్ వచ్చింది. దాన్ని చాలా అందరం డాక్టర్ల సహకారంతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా మనమే దేశీయంగా వ్యాక్సిన్ కనిపెట్టి అందరికీ ఉచితంగా అందించి ఆ కరోనాని తరిమేశాం. ఆ కరోనా రావడానికి కొన్ని నెలల ముందు ఇంకో కరోనా వచ్చింది రాష్ట్రంలో, మన రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది. ఆ కరోనా వచ్చేసిన విధ్వంసం, అలాగే నేనేదో విమర్శల కోసం చెప్పట్లా, నేను అంటున్నది ఏంటంటే 80% పనులు కంప్లీట్ అయిన తర్వాత ఆ పనులు నిదానంగా జరిగినా పర్వాలేదు, కానీ టర్మినేట్ చేశారు. ఎంత దురదృష్టకరం అంటే హాస్టల్ అమ్మాయిలు ఉండాల్సిన హాస్టల్ బిల్డింగ్ పనులని ప్రభుత్వం వచ్చి టర్మినేట్ చేసింది. నేను మామూలుగా ఎందుకు ఆగిపోయిందని చూస్తే కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వలేదు అందుకని ఆగిపోయిందేమో అనుకున్నా. ఇంత 80% అయిన దాన్ని ఎందుకు ఆపారు అనేది సహజంగా వస్తున్న ఇది.
టర్మినేట్ చేశారంటే ఎందుకు చేశారంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు కాబట్టి, ఆయన చేస్తే పూర్తయిపోతే ఈ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు సౌకర్యవంతంగా ఉంటారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుంది కాబట్టి టర్మినేట్ చేశారని అప్పట్లో నాకు చెప్పారు. ఆ కాంట్రాక్టర్ వచ్చి టర్మినేట్ చేశారని. ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన ఇంకోటి ఏదన్నా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సింది. చాలా చింతించాల్సిన విషయం. నేను దీన్ని మాట్లాడితే ఏంటి అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చి ప్రారంభోత్సవం చేసి మళ్ళీ హెల్త్ మినిస్టర్ ఏదో విమర్శలు చేసిపోయాడని. విమర్శలు చేయకుండా ఎలా ఉంటాం? ఇంతమంది ఇన్ని సంవత్సరాల పాటు పిల్లల్ని ఇబ్బంది పెడితే దాని గురించి ప్రస్తావించకుండా ఎందుకుంటాం? ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి వచ్చిన తర్వాత చూసాం. దానికి కావాల్సిన 5.5 కోట్లను వెంటనే మంజూరు చేశాం, ఇవాళ పూర్తి చేశాం. కానీ 2017 రేట్స్ ప్రకారం ఇవాళ ఇంకా కొన్ని 3 భవనాలను మాత్రమే పూర్తి చేయగలిగాం. ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి. 3 ఫ్లోర్లు చేశాం, ఇంకో 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ 2 ఫ్లోర్లకు కూడా ఇంకా 4 కోట్లు పెట్టాల్సి ఉంది. అది కూడా తొందరలోనే పెట్టి పూర్తిగా 5 ఫ్లోర్లను కూడా అందుబాటులోకి తెస్తాం. ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన సీనియర్ రెసిడెన్సీ కానీ యూజీ స్టూడెంట్స్ కూడా సౌకర్యవంతంగా ఇబ్బందులు లేకుండా ఒకే గదిలో 5-6 మంది ఉండాల్సిన పరిస్థితులు లేకుండా ఒక సౌకర్యవంతంగా వసతి కల్పించి వారు మంచిగా చదువుకొని ఒక బాధ్యతాయుతమైన డాక్టర్లుగా తయారు కావడానికి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహకారం అందిస్తాం. ఆ దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలిసిన విషయమే. ఇతరుల ఇవాళ పీపీపీ గురించి ఎందుకు అడిగానంటే, పీపీపీ గురించి ఎంపీ గారు చెప్పారు. 17 కాలేజీలు 2020లో ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు, పూర్తి చేస్తున్నామన్నారు. 8,500 కోట్లతో మేము 17 కళాశాలలు నిర్మించేసామని చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం చూస్తాయంటే పునాదుల దగ్గర అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ కళాశాలలో 5 కోట్లు పట్టి హాస్టల్ పూర్తి చేయలేని వాళ్ళు 8,500 కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టామని బుకాయిస్తా అంటే మనం నమ్ముదామా? నమ్మడానికి ఏమైనా అవకాశం ఉందా? అమ్మాయిలు ఉంటున్న హాస్టల్, అక్కడ కూడా కడుతున్న కొత్త కాలేజీలో కూడా గర్ల్స్ హాస్టల్ ఉండాలి కదా. ఈ హాస్టల్ పూర్తి చేయలేని వాళ్ళు కొత్తగా ఇంకో చోట కట్టామంటే అటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. మిత్రులారా, ప్రధానంగా ఆ విషయంలో ఇంకోటి ఏంటంటే, ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్న కాలేజీని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఈ కళాశాలలో కూడా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉన్న కాలేజీలను స్ట్రెంథెన్ చేయాలి. చాలా దీనంగా నర్సింగ్ అమ్మాయిలు వచ్చి అడుగుతున్నారు, సార్ ఒకసారి మా హాస్టల్కి రండి, హాస్టల్లో పరిస్థితులు చూడండి, ఒకే రూమ్లో ఎంతమంది ఉంటున్నాం చూడండి అని. నేను మొన్న వాళ్ళు వచ్చి నన్ను కలిసినప్పుడే నేను దానికి కావాల్సిన వీడియోలు అన్నీ తెప్పించుకున్నాను. నేను వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా మీరు నాకు ఆ రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కలిసిన రోజే అదే రోజు నేను పంపి వీడియోలు తెప్పించాను. ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో అమ్మాయిలు అక్కడ ఉంటున్నారు, వసతి లేకుండా ఎంతటి ఇబ్బందులు పడుతున్నారు నేను స్వయంగా వీడియోల ద్వారా తెలుసుకున్నానమ్మా. తొందరలోనే వాటికి కూడా ఒక పరిష్కారం చూస్తాం. ముందుగా ఈ హాస్టల్ మిగిలిన 2 ఫ్లోర్లను పూర్తి చేసి నర్సింగ్ హాస్టల్ వైపు కూడా వస్తాం. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సౌకర్యవంతంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. నేను హెల్త్ మినిస్టర్ అయినప్పటి నుంచి నాకు ప్రధానంగా బాధ ఏంటంటే, ఎక్కడ పోయినా కూడా ఒంగోలు పోతే హాస్టల్ లేదు, నర్సింగ్ హాస్టల్ లేదు, గర్ల్స్కి హాస్టల్ లేదు. మీరు ఏ టీచింగ్ హాస్పిటల్లో చూసినా 45 సంవత్సరాల చరిత్ర కలిగిన విజయవాడ కాలేజీలోనే ఇప్పటిదాకా గర్ల్స్కి హాస్టల్ లేకుండా పరిస్థితులు ఉన్నాయంటే మనం దాని గురించి ఒకసారి ఆలోచించాల్సింది. స్ట్రెంథన్ చేయాల్సిన ఇవాళ స్టేట్లో ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్లో మనం పెట్టాల్సిన వివిధ పనులు మొదలు పెట్టి ఆపేసిన పనులు 3,000 కోట్ల రూపాయల పనులు ఉన్నాయి. ఇవాళ మీరు అనంతపురికి పోతే సర్జికల్ బ్లాక్ ఆగిపోయింది, పునాదుల్లో 5 సంవత్సరాల నుంచి ఆపేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని శాంక్షన్ చేశారు, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది, ఆపేశారు. ఎంసీహెచ్ బ్లాక్ ఆగిపోయింది. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ ఫైండ్ 500 to 600 ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ జీజీహెచ్ అనంతపూర్. శాంక్షన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి? 250 ఉన్నాయి. 250 అంటే ఒక్క బెడ్లో 2 నుంచి 3 ఉండాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మీరు కర్నూలుకి వెళ్తే ఐపీ బ్లాక్ మొదలుపెట్టారు 140 కోట్లతో, పునాదులు మొండి గోడలు పెట్టి వదిలేస్తున్నారు. ఐపీ బ్లాక్ లేకుండా అంత ప్రెస్టీజియస్ కాలేజ్ ఉంది. కాకినాడ కాలేజీ గురించి మాట్లాడాలంటే అది ఏ రోజు పడిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ ఐఐటీతో వాళ్ళు చూసే డిలాప్టేట్ సిటీ ఉంది, కొత్తగా దాంట్లో మొదలు పెట్టాల్సి ఉంది. విమ్స్లో పనులు మొదలు పెట్టారు. లిస్టు